హాయ్ హలో అందరికీ నమస్కారం. ది లవ్ స్టార్కి స్వాగతం. థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్. అదేవిధంగా ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే మీకు అందబడుతుంది. ఈరోజు కంటెంట్ ఏంటంటే, మీ మనసులో ఉన్న వ్యక్తి కోసం మీరు వెయిట్ చేయాలా లేకపోతే మూవ్ ఆన్ అవ్వాలా అనేది అయితే చూద్దామండి. డియర్ యూనివర్స్, స్పిరిట్ గైడెన్స్, ఏంజల్స్, ప్లీజ్ మా వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్ కనెక్ట్ చేయండి. మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ యొక్క ఎనర్జీస్ కనెక్ట్ చేయండి. మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ కోసం మా వ్యూవర్స్ అనేవాళ్ళు, మా వ్యూవర్స్ వెయిట్ చేయాలా లేకపోతే మూవ్ ఆన్ అవ్వాలా అనేది అయితే చెప్పండి. యూనివర్స్, స్పిరిట్ గైడెన్స్, ఏంజల్స్, మీరే క్లారిటీ ఇవ్వండి. మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ కోసం మా వ్యూవర్స్ మూవ్ ఆన్ అవ్వాలా లేకపోతే వెయిట్ చేయాలా వాళ్ళ కోసం అయితే చెప్పండి. యూనివర్స్, ప్లీజ్ 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 ప్లీజ్. ది హెర్మిట్, ది జడ్జ్మెంట్. ఓకే, ఇక్కడైతే మనకి హ్యాంగ్డ్ మ్యాన్. ఓకే, టారో కూడా అడిగేద్దాం. డియర్ యూనివర్స్, స్పిరిట్ గైడెన్స్, ఏంజల్స్, ఎవరైతే మా వ్యూవర్స్ ఉన్నారో మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ కోసం మా వ్యూవర్స్ వెయిట్ చేయాలా లేకపోతే మూవ్ ఆన్ అవ్వాలా మాకైతే చెప్పండి. డియర్ యూనివర్స్, స్పిరిట్ గైడెన్స్, ఏంజల్స్, మా వీడియో ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో మా వ్యూవర్స్ ఎనర్జీస్ అయితే కనెక్ట్ చేయండి. మా వ్యూవర్స్ వాళ్ళ మనసులో ఉండే పర్సన్స్ కోసం వెయిట్ చేయాలా లేకపోతే మూవ్ ఆన్ అవ్వాలా అనేది అయితే మాకు చెప్పండి. వావ్, ఓకే, కింగ్ ఆఫ్ వాండ్స్. ఇక్కడ మీ పర్సన్స్ కోసం మీరైతే ఈ నో కాంటాక్ట్ అనేది వెయిట్ అయితే చేయమంటున్నారండి. మీకు మూవ్ ఆన్ అయితే అవ్వద్దు అంటున్నారు. ఈ కార్డ్ అనేది వెయిట్ చేసేది అనమాట. మనకి టారోలో ఫస్ట్ కార్డ్ అదే వచ్చింది మనకి రీడింగ్ పరంగా. మీరైతే వెయిట్ చేయాలండి. ఖచ్చితంగా మీకు రీయూనియన్ అయితే ఉంది. మూవ్ ఆన్ అయితే అవ్వద్దు. కాకపోతే మీ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి అంటే, చాలా ఈ సపరేషన్లో, ఈ నో కాంటాక్ట్లో మీరు చాలా బాధ అయితే పడుతున్నారండి. గతాన్ని తలుచుకొని ఎందుకు ఇలా అయింది అనేది అయితే మీరు చాలా బాధపడుతున్నారు. ఈ కనెక్షన్ కొందరైతే ఎంత బాధపడుతున్నారు కానీ ఒక హోప్తో ముందుకైతే వెళ్తున్నారు. ఖచ్చితంగా దీనికైతే మీ 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 ప్రాబ్లంకి అయితే సొల్యూషన్ ఉందండి. ఖచ్చితంగా రీయూనియన్ అయితే ఉంది మీకు. మీరు మూవ్ ఆన్ అయితే అవ్వద్దు, వెయిట్ చేయండి. ఖచ్చితంగా మీకు ఒక జడ్జిమెంటు, ఒక న్యాయం అయితే జరుగుద్ది. ఇక్కడ కొందరైతే ఈ వ్యక్తి కలవడం వలన మీరు ఒక స్పిరిచువాలిటీలోకి కూడా వచ్చారు అని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ టారో ఇవన్నీ మీరు వచ్చి చూస్తున్నారు అని అంటే ఒక వ్యక్తి వలన, ఆ వ్యక్తి వలన మీరు ఈ స్పిరిచువాలిటీకి వచ్చినట్టే లెక్క. ఇక్కడ మీకు టారో పరిచయం అయింది అంటేనే మీరు ఒక స్పిరిచువల్లో ఉన్నారు అని అర్థం. ఇక్కడ అందుకే ఇది హెర్మిట్తో ఏం చెప్తుందంటే, మీ లైఫ్లో ఆ వ్యక్తి ఇంపార్టెంటే. వాళ్ళైతే మీకు ఖచ్చితంగా మీ లైఫ్లోకి అయితే వస్తారు, ఎంటర్ అవుతారు. కానీ మీకు ఈ సపరేషన్ అనేది మీకు ఈ టారో గురించి తెలుసుకోవడం, ఇంకా ఈ విశ్వంలో అసలు ఏమేమి విషయాలు ఉన్నాయని తెలుసుకోవడం, అలాంటివి జరగడానికే మీ లైఫ్లో అయితే ఈ వ్యక్తిని పరిచయం చేసిందండి యూనివర్స్. ఖచ్చితంగా మీరు ఈ స్పిరిచువాలిటీలోకి వచ్చి మీరు ఇంకా తెలుసుకొని ముందుకు వెళ్తారు. ఇక్కడ ఈ కనెక్షన్లో చాలా బాధ అయితే మీరు పడుతున్నారండి. అసలు బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు ఎమోషన్స్ని. ఎందుకు ఈ లైఫ్లోకి వీళ్ళు వచ్చారు, వీళ్ళు వస్తే వచ్చారు, మంచిగా ఉన్నాం కదా, ఈ సపరేషన్ ఏంది, నన్ను ఎందుకు వీళ్ళు అర్థం చేసుకోవడం లేదు, ఒక కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తే బాగుండు, నేను అసలు ఏం చేయాలి ఈ రిలేషన్లో అనేది అయితే మీరు చాలా ఆలోచిస్తున్నారండి.
ఒక ఫ్యామిలీ మధ్య మీ 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 మనసులో ఉండే పర్సన్స్కి మధ్య సంఘర్షణలు మీకు చాలా ఉన్నాయి. చాలా చాలా నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అయితే ఇక్కడ నాకు కనబడుతుంది. చాలా కొలాప్స్ అయిపోయాయండి ఒక్కసారిగా. ఎంతో హ్యాపీగా ఉండే మీ లైఫ్లో ఒకసారిగా తుఫాన్ లాంటి ఒక వార్త అయితే మిమ్మల్ని వేరు చేసింది అని చెప్పొచ్చు. ఖచ్చితంగా మీకైతే డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయండి. మీరైతే ఈ పార్ట్నర్ గురించి వెయిట్ చేయొచ్చు. మూవ్ ఆన్ అయితే అవ్వకండి. మేనిఫెస్ట్ చేయండి. ఆ వ్యక్తి ఎలా అయినా నా దగ్గరికి వస్తారు, ఆ వ్యక్తి నా వాళ్ళు అనేసి అయితే మీరు మేనిఫెస్ట్ చేసుకోండి. ఖచ్చితంగా ఈ వ్యక్తి మీ వ్యక్తే. కాకపోతే చాలా బాధపడుతున్నారండి. ఎందుకు అంటే మీకు ఒక కెరియర్లో ఒకటి ముందుకెళ్ళాలని ఉన్నా మీకు ఈ గతమే గుర్తుకొస్తుంది. ఏంటి ఇలా అయిపోయింది, నేను ఎన్ని ఆశలు పెట్టుకున్నాను, ఇలా కొలాప్స్ ఎందుకు అయ్యాయి, ఇంతేనా ఏంటి అనేది అందులోనే ఉండిపోయారండి. కొంచెం అది మీ లైఫ్లోకి ఆ పర్సన్స్ అయితే వస్తారు, కానీ కొంచెం ఆ నెగిటివిటీ నుండి బయటికి రండి. మీరు మీ ఇన్నర్ చైల్డ్ని కూడా బయటికి తీసి మీరు కొంచెం బయట ప్రపంచాన్ని కూడా చూడండి. మీరు కొన్ని ఆఫర్స్ను కూడా వదులుకుంటున్నారనమాట. మీ చుట్టూ చాలా ఆఫర్స్ ఉన్నాయి. ఆ వ్యక్తి అనేసే మీరు మీకున్న ఆఫర్స్ని ఒక పాసిబిలిటీలు ఉన్న ఏదో చెయ్యాలి అనుకున్న పని కూడా అసలు ఇగ్నోర్ చేసేస్తున్నారు మీరు. అంటే ఆ వ్యక్తి దీంట్లో అంతగా జగలవుతున్నారు. ఆ వ్యక్తితో కావాలి అని. ఆ వ్యక్తి అయితే వస్తారు, కానీ మీకున్న ఆపర్చునిటీని అయితే మిస్ చేసుకోకండి. మీరు ఈ నెగిటివ్ ఆలోచన అంటే మీరు కొన్ని నెగిటివ్గానే థింక్ చేస్తున్నారు. ఇంతేనేమో, ఇది ఇంతటికే అవుతుందేమో, ఈ వ్యక్తి ఇప్పుడు మీరు ఫోన్ చేస్తే ఏమవుతుంది తెలుసా? మీకు మీరే ఫోన్ కానీ కాల్ కానీ ఆ వ్యక్తికి చేశారనుకోండి, వాళ్ళు కొంచెం ఇగ్నోర్ చేస్తారు. అలాంటప్పుడు నెగిటివ్గా ఎందుకు మాట్లాడుతుంది, నెగిటివ్గా ఎందుకు చేస్తున్నారు అనేసి మీకు చాలా బాధ కలిగి మీలో మీరే ఎన్ని ఇబ్బందుల్ని ఫేస్ చేస్తున్నారో, ఎంత జగలవుతున్నారో ఇక్కడైతే కనిపిస్తుంది. చాలా చాలా బాధపడుతున్నారండి. మీ చుట్టూ ఉన్న వ్యక్తుల వలన కూడా మీకు కొంచెం ఇబ్బంది అయితే ఉందండి. జాగ్రత్తగా ఉండండి. ఫ్రెండ్సే కదా అని మొత్తం షేర్ చేసేకండి. కొందరు ఉంటారు మన లైఫ్లో కొన్ని స్పాయిల్ చేయడానికి, కొందరు వస్తారు. వాళ్ళనైతే నమ్మకండి మీరు పూర్తిగా. కొందరు వ్యక్తులు ఇంటర్ఫీస్ వల్ల కూడా మీకు కొన్ని ఆపర్చునిటీస్ అయితే పోయాయండి. కొందరికైతే మీ లైఫ్లో పార్ట్నరు కొందరు వ్యక్తుల వల్లనే దూరం అయ్యారని కూడా చెప్పొచ్చు. అందరినీ నమ్మకండి, అన్నీ షేర్ చేయకండి. ఈ వ్యక్తి అయితే మీ దగ్గరికి ఖచ్చితంగా వస్తారండి. మీకు రీయూనియన్ అయితే ఉంది. మీరు మూవ్ ఆన్ అయితే అవనవసరం లేదు. వెయిట్ చేయండి. మీకు ఒక హోప్ అయితే ఉంది. ఈ కనెక్షన్కై ఒక హోప్, ఒక డివైన్ కనెక్షను, ఒక ఏమంటారు, మీ లైఫ్లో మీరు మళ్ళీ రీయూనియన్ అయ్యి ఆనందంగా గడిపే రోజులైతే వస్తాయి. నమ్మండి. క్లెయిమ్ చేసుకోండి వీడియోని. చెప్పాను కదా, కొందరు వ్యక్తులను అయితే నమ్మకండి. వాళ్ళు చాలా డేంజరు. వాళ్ళ వల్ల మీకు కొన్ని ప్రమాదాలు కూడా ఉన్నాయి. మీ లైఫ్లో మీరు కొన్ని ఆఫర్లని ఇగ్నోర్ చేసుకుంటూ వెళ్ళిపోయారనుకోండి, అవి మీకే నష్టం. ఆ ఇగ్నోర్ చేయకండి. మీ కెరియర్ పాత్ని కూడా మీరు సెలెక్ట్ చేసుకొని ముందుకు వెళ్ళండి. ఈ వ్యక్తి అనే వాళ్ళు మీ వ్యక్తులే, ఖచ్చితంగా వస్తారు. చాలా చాలా అసలు ఏంది లైఫ్ కింద మీద అంటారు కదా, కింద మీద కాలు కిందకి బుర్ర అన్నట్టు అయిపోయింది మీ సిచ్యువేషను. అట్లా ఉంది. అంత నెగిటివిటీలో కూడా ఉన్నారు. చెప్తున్నాను కదా, మీకు డివైన్ అయితే జడ్జిమెంట్ అయితే ఇస్తుందండి. ఖచ్చితంగా మీ వ్యక్తి మీ వాళ్ళే. మీరు మూవ్ ఆన్ అయితే అవ్వకండి. మేనిఫెస్ట్ చేసుకుంటూ ముందుకు పోండి. మేనిఫెస్టేషన్ అంటే ఏదో కూర్చొని ఓం అని అనడమే కాదు. మీరు మనసులో ఆ వ్యక్తి నా వ్యక్తి నా దగ్గరికి వస్తారు. నాకు అదే కాదు, వేరే ఇవి కూడా ఉన్నాయి కదా, కుటుంబం పరంగా చేసే పనులు కానీ, ఇప్పుడు కెరియర్లో జాబ్ కోసం ట్రై చేసే పనులు కానీ, అవి కూడా నేను చూసుకోవాలి కదా, ముందుకు వెళ్ళాలి అని ఆ పనులు చేసుకుంటూ కూడా మీరు వ్యక్తి గురించి వెయిట్ చేయండి. అలాగే వ్యక్తి ధ్యాసలోనే ఉంటే, ఆ నెగిటివ్లోనే ఉండిపోతే మీ జీవితం కూడా స్పాయిల్ అవుతుంది కదా. నేనైతే ఇదే చెప్తున్నాను. నాకు ఇక్కడ వరకే ఉంది. బాటమ్ ఆఫ్ ద డెక్ చూశానండి ఇప్పుడే. ఎవరో వ్యక్తులు ఇది కూడా వ్యక్తుల వలన మీకు పోయింది కూడా ఉందండి. ఈ రిలేషన్షిప్లో వ్యక్తులు ఉంది. వ్యక్తులు కొందరు పాడు చేసింది కూడా ఉందండి ఇందులో. లాస్ట్కి ఏంజల్ గైడెన్స్ అయితే అడుగుతాను. డియర్ యూనివర్స్, స్పిరిట్ గైడెన్స్ ఏంజల్స్, ఇప్పుడు
ఎవరైతే మా వ్యూవర్స్ ఉన్నారో, మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ కోసం మా వ్యూవర్స్ వెయిట్ చేయాలా, మూవ్ ఆన్ అవ్వాలా అనేది అయితే వీడియో. ఈ వీడియోకి మీ గైడెన్స్ ఏంటి? యూనివర్స్, ఏంజల్స్, డియర్ యూనివర్స్, స్పిరిట్ గైడెన్స్, ఏంజల్స్, మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ కోసం మా వ్యూవర్స్ వెయిట్ చేయాలా, మూవ్ ఆన్ అవ్వాలా అనేది అయితే చెప్పండి. వెయిట్ చేయాలా, మూవ్ ఆన్ అవ్వాలా? మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ కోసం మా వ్యూవర్స్ వెయిట్ చేయాలా, మూవ్ ఆన్ అవ్వాలా? ప్లీజ్ నాకు చెప్పండి యూనివర్స్. ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. మీరు ఏంజల్స్ని అయితే అడగండి. మీకు అంటే అందరూ ఫ్రెండ్స్ మంచి వాళ్ళని కాదు, కొందరైతే మంచి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే అడగండి. ఆస్క్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. ఎవరికైనా మీకు నమ్మిన వ్యక్తులు ఎవరైనా ఉంటే, అంటే అందరూ అని కాదు, ఇప్పుడే చెప్తున్నాను, కొందరు మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు కూడా ఉన్నారు మీ లైఫ్లో, వాళ్ళ వల్లనే ఈ గొడవలు అనేవి వచ్చాయని కనబడుతుంది. ఆస్క్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ అని అంటే మీరు ఎవరో మీకు నమ్మిన వ్యక్తి ఎవరో ఒకరైతే ఉంటారు, వాళ్ళ సహాయం అయితే తీసుకోండి. చెప్పండి ఇంకా. రిమైన్ పాజిటివ్. చెప్పాను కదా, నెగిటివిటీలో ఉండిపోవద్దు. రిమైన్ పాజిటివ్గా ఉండండి. ఖచ్చితంగా మీకు మంచి రోజులు అనేవి వస్తాయి. ఎస్, మీరైతే మూవ్ ఆన్ అవ్వకూడదు, వెయిట్ చేయండి. ఖచ్చితంగా మీకైతే మంచి రోజులు ఉన్నాయి. పాజిటివ్గా ఉండండి. ఖచ్చితంగా మీ పార్ట్నర్ అయితే మీ దగ్గరికి వస్తారు. వీడియో కానీ నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. బాయ్.